హాయ్ అండి. ఈరోజైతే రోజు వర్షం కురుస్తుంది కానీ ఈరోజు మబ్బుగా ఉంది తప్ప వర్షం ఏమీ లేదండి. అయితే పిల్లలు అడుగుతున్నారనమాట, గౌతమి నది దగ్గరికి బాగా ఎక్కువ వరద వచ్చేసిందట, గోదావరి చూద్దాం అనేసి. ఇంక సరే అని వాళ్ళని తీసుకుని గోదావరి దగ్గరికి వెళ్ళామండి. చాలా ఉధృతంగా ఉంది. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి. కాసేపు చూసిన తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. హలో అండి. ఈరోజైతే ఈ మిక్సీకి కవర్ కుడదాం అనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఇలాగ పిల్లలు వేసుకోవట్లేదనమాట, స్వెటర్ ఒకటి ఉండిపోయింది. ఇది క్లాత్ అయితే చాలా గట్టిగా ఉందండి, బాగుందనమాట, అసలు ఎక్కడ చెక్కు చేతలేదు. సో దీంతో ఈ మిక్సీకి దీన్ని రీయూజ్ చేసుకుని మిక్సీకి కవర్ కుడదాం అన్నట్టుగా ఈరోజైతే మేము ముందుకు వచ్చేసాను. అది ఎలాగే అంటే మీరు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ ఎలాస్టిక్ని తీసేసుకుందాం. ఈ విధంగా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఫ్రంట్ది అయితే నేను కుట్టట్లేదండి, బ్యాక్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్ క్లాత్ తీసుకుని ఇలా సైడ్ని కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్నట్లయితే ఈ హ్యాండ్స్ని కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇది పక్కన పెట్టేస్తున్నాను. మిక్సీ ఇలా క్రాస్గా ఉంది కదా, సో దాని గురించి నేను హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ హ్యాండ్స్ ఇక్కడ కొంచెం లూజ్గా ఉన్నాయి, ఇక్కడ టైట్గా ఉన్నాయి కదా, మిక్సీకి సెట్ అవుద్ది అన్నట్టుగా ఈ 2 హ్యాండ్స్తో నేను కుడుతున్నాను. బాడీ వేద్దాం అనుకున్నాను కానీ అది వీలు అవ్వలేదు అనమాట. సో ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మిక్సీ పొడవుని చూద్దామండి. మిక్సీ పొడవు కరెక్ట్గా 10.5 వచ్చింది. దానికి పైన కింద కుట్టికి 1.5 ఇంచ్ పెంచుకుందాం, అందుకని 12 తీసుకుంటున్నాను. ఇలా సమానంగా కట్ చేసుకొని 2 హ్యాండ్స్ వేస్తానండి. ఇప్పుడు పొడవునైతే తీసేసుకుందాం. పొడవు అయితే 12 వచ్చింది కదా కరెక్ట్గా. ఇలా 12 దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఈ చివరి కూడా చూసుకుని ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. దీని చుట్టుకొలత అయితే 16 ఇంచులు వచ్చిందండి. 16 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది 4 మడతల మీద ఉంది కదా, 4 భాగాలు చేస్తే కనుక 4 ఇంచులు అయితే వచ్చిందండి. 4 ఇంచులకి మనకు ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి, అంటే 1 ఇంచ్ పెంచుకోవాలి. 16కి 1 ఇంచ్ పెంచుకుంటే కనుక 4.25 ఇంచులు అయితే 4 భాగాలు చేస్తే 4.25 ఇంచులు అవుతుంది కదా. ఇక్కడ 4.25 ఇంచులు తీసేసుకోండి. ఓకే, దీన్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకుందాం. ఈ కింద ఫ్రిల్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇక్కడి నుంచి 29 అయితే ఉందండి. 29ని 4 భాగాలు చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ పెంచుతున్నాను. కరెక్ట్గా 7.25 ఇంచ్ అయితే ఉందండి. ఇక్కడ 7.25 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి.
ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఈ సైడ్లో ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసుకుని దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పైన రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి ఎంత ముక్క పడుద్ది అన్నది చూద్దాం. చూడండి, ఎటు చూసినా 5 వచ్చింది. సో 5.5 పెట్టుకోవాలి, చుట్టూ కుట్టు వస్తుంది కాబట్టి. ఎటు చూసినా 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు ఇది బాగా సరిపోయినట్టు అనిపించిందండి. ఈ రౌండ్ ఎలాగ మనకు వేస్టే కాబట్టి ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఇది 5 ఉంది. ఈ ఎడ్జ్లోకి బ్లాక్ దగ్గరకు తీస్తే 5.5 అయింది. ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసేసాను. ఇది కరెక్ట్గా ఇలా మిక్సీకి సరిపోద్ది అనమాట. దీని చుట్టూ ఇది అతికేసుకుందాం. ఇది ఎలా చేస్తున్నాను ఏంటో స్టిచ్చింగ్ చూసేద్దాం రండి. ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుని ఈ రెండింటిని ఈ పొడవు అయితే అతికిస్తాం. ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రౌండ్కి అతకాలి కదా, సో దాని గురించి ఇలాగా ఈ సైడ్ కూడా కుట్టేసుకున్నాం. ఇదిగోండి, ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇలా అటాచ్ చేస్తూ చుట్టూ కుట్టేసుకొచ్చేది. ఇలా ఒక రౌండ్ కుట్టు వేసుకొచ్చేసాం కదండి, రెండో రౌండ్ కూడా కుట్టు వేసేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే కుట్టేసాం. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఇలా చిన్న ఫోల్డ్ చేసి ఈ లేస్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఇది బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ విధంగా వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి, అడుగు భాగంలో ఇలా చిన్న ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసి లేస్ వేసేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మడత వేసేసాం కదా. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా లేస్ వేసేస్తాను. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీకి వేసి ఎలా ఉందో చూసేద్దాం. ఓకేనా? చూసారా, ఎంతో బాగుంది కదా. వేసి చూస్తే మిక్సీకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా పాత స్వెటర్తో రీయూజ్ కంటెంట్ చేయాలనేసి ఈ విధంగా అయితే చేశానన్నమాట. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ వేరే షేప్లో ఉన్న మిక్సీ కవర్ని అయితే వెరైటీగా నేను కుట్టానండి. ఆ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.